అట్లా ఉండి అలా ఆలోచిస్తా మళ్ళీ అదొక చెత్త టెన్షన్ అలా ఉన్నప్పుడు సుధీర్ వర్మ అన్న ఉన్నారు మన రణరంగం దోచేయి ఆయన ఒకసారి ఫోన్ చేశారు ఎక్కడున్నారా అని. విజయవాడలో ఉన్నాను అని చెప్పాను. ఇది కన్నడ మూవీ కిరిక్ పార్టీ ఉంది రీమేక్ కిరాక్ పార్టీ ఇప్పుడు తెలుగులో నిఖిల్ చేస్తున్నాడు, ఫ్రెండ్ రోల్ ఒకటి ఉంది మంచిది ఫుల్ లెంత్ వచ్చేసే అన్నారు. బస్సులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా ఎక్కేసే అన్నారు. నేను అది కూడా అవునా కాదా అన్న డైలమాలో ఉండి ఇంట్లో వెళ్ళి చెప్పేశాను ఏదైతే అయిందని. ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చాను అటా ఇటా అని ఉన్నాను, స్టేబుల్గా వెళ్ళాను, నాకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ఇది వద్దనుకుని మళ్ళీ నేను ఎక్కడుంటే రేపు అది హిట్ అయ్యి మంచి పేరు వస్తే రిగ్రెట్ ఫీల్ అవ్వాలి జీవితాంతం. అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నీకు నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసేవాడివి అని నీవు ఫీలింగ్ ఉంటుంది. సో నాకు అది ఉండొద్దు, ఏదైతే వద్దు నేను వెళ్తాను మళ్ళీ చేస్తాను. మంచి ఆపర్చునిటీ వచ్చింది. నేను ఎదుగుతున్నప్పుడు ఒక్కటే వచ్చేది కాదు, నేను వద్దు అనుకుంటున్నప్పుడు ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది శరణ్ కొప్పిశెట్టి అన్న సుధీర్ వర్మ భయ్య వల్ల. సో నేను వెళ్తానని చెప్పేసి కరాఖండిగా చెప్పేశాను. ఇంకా మా డాడీ సరే ఓకే అని చెప్పేశారు. నేను నైట్ బస్ ఎక్కేసాను, మార్నింగ్ డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాను, చేశాను. అది సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశాను. అగైన్ బ్యాక్ టు ఇండస్ట్రీ. కిరాక్ పార్టీ బాగానే వెళ్ళింది, చాలామంది మా ఊళ్ళో కూడా కిరాక్ పార్టీ అని గుర్తుపట్టి మాట్లాడతారు. దాని తర్వాత గూఢచారి చేశాను అడవిశేష్ది, అది మంచి రోల్ చేశాను. అలా ర్యాండమ్గా మళ్ళీ స్టేబుల్గా వెళ్తుందిరా అనుకున్నప్పుడు వచ్చింది ఆ దరిద్రం కరోనా. కోవిడ్ టైం వచ్చింది. అప్పుడు నేను బ్రేక్ వేసుకున్నాను, నాకు ఇప్పుడు ప్రకృతి బ్రేక్ వేసింది మళ్ళీ నాకు. కాకపోతే ఆ బ్రేక్ వేసిన దాంట్లో మంచిగా జరిగింది. పెళ్ళి నవ్వుతున్న నాకు ఒక సంబంధం వచ్చింది, సపోర్ట్ చేసే వైఫ్ దొరికింది, మా ఊరే, వాళ్ళ డాడీ మా డాడీ ఫ్రెండ్సే. సో ఫ్రెండ్స్ కాబట్టి వాడేంటో తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కోవిడ్ టైంలో పెళ్ళి అయిపోయింది. నాకు కరోనా రాలేదు కానీ మంచి సంబంధం అయితే వచ్చింది. ఏదో మంచిగా చేసింది అయితే కోవిడ్. చేసింది, మంచిగా చేసిందండి. పెళ్ళి అయితే అయిపోయింది. పోనీ లైఫ్లో ఒక ప్రధానమైన టాస్క్ అదే అయింది, పెళ్ళి. మనం ఏం సాధించినా పెళ్ళి అయిందా అని అడుగుతారు ఫస్ట్, ఇంకేం అడగరు. పెద్దోడు అయ్యారు గడ్డం వచ్చిందని పెళ్ళి అయిందా, చేసుకో, అది కదండి జాబ్, ముందు పెళ్ళి చేసుకో, ఇదే ఉంటుంది. చాలా ఫేస్ చేసినట్టున్నారు. మామూలు ఫేస్ కూడా కాదండి, దారుణమైన ఫేస్ చేశాను అన్నీ. సో ఆ తర్వాత ఇప్పుడు సరే కోవిడ్ టైంలో మ్యాక్సిమం షూటింగ్స్ ఏం జరగలేదండి. మళ్ళీ మీకు అనిపించిందా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలని ఏమైనా అనిపించింది? లేదండి, ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు. ఇంకా పెళ్లి చూపులప్పుడే ఆవిడతో నేను చెప్పాను, నువ్వు తనకి నేను తెలుసు ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్స్ అని, నాకు ఇది బాగా ప్యాషన్ ఇంట్రెస్ట్, సో ఉంటావా నాతో పాటు ఇట్లా లైఫ్ లాంగ్ నా మూవీ కెరీర్తో పాటు నువ్వు కూడా ఉంటావంటే ఉంటాను, నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసుకో, నేను చూసుకుంటాను, ఇది రన్ చేద్దాం ఫ్యామిలీని అంది. వర్క్ చేస్తున్నారా? చేస్తున్నారండి. ఓకే, షీ ఈజ్ వర్కింగ్. అప్పుడు ఇంకా కాల్ రన్నింగ్ కేసి తిప్పరా బండి అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను హైదరాబాద్ రావటము, ఇంకా మంచిగా వెబ్ సిరీస్లు చేయటము. కోవిడ్ తర్వాత వెబ్ సిరీస్ ఎక్కువ పెరిగినాయండి కంపేర్ టు మూవీస్. ఎందుకంటే కోవిడ్ అప్పుడు జనాలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఓటీటీకి ఎక్కువ స్టిక్ అయిపోయారు. అవును, మీరు వెబ్ సిరీస్లు రెగ్యులర్గా చేశారు. మీరు అంటే దయా, సేనాపతి, పరంపర, గాలివాన, కానీ వీటన్నిటిలోనే మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఒక దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారికి కొడుకు కింద చేశారు, ఒక దాంట్లో ఏమో కంప్లీట్ డ్రగ్స్ అమ్మే అది చేశారు. అంటే అన్నీ చాలా డిఫరెంట్గా చేశారు, అన్నీ ఫుల్ లెంత్ రోల్స్. మీరు ఎప్పుడైతే వెబ్ సిరీస్లో లైన్గా కంటిన్యూస్గా మీవి వస్తూ ఉన్నప్పుడు అనుకున్నాను అనమాట, ఆయన వెబ్ సిరీస్కి ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు ఈయన అనేసి అనుకున్నాను నేను. అది ఆ పుణ్యం అంతా డైరెక్టర్లకి ఇచ్చుకోవాలండి. అది పవన్ సాధినేని భయ్య, శరణ్ కొప్పిశెట్టి. సో వాళ్ళు ఏంటంటే నేనేంటో తెలుసు, నా ఎలా చేయగలుగుతాడు అని తెలుసు. సో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. లైక్ పవన్ సాధినేని భయ్య ఇనీషియల్ టైంలో సావిత్రి మూవీలో చేసాం చిన్న రోల్, దాని తర్వాత నుంచి చేద్దాం అనుకున్నాం. అప్పుడు సేనాపతిలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. అది రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు డెమిగాడ్ కింద చూసుకుంటాను. డిప్రెస్ అయినప్పుడు ఆయన మూవీస్కి వెళ్ళిపోవటమే, రాజేంద్రుడు, గజేంద్రుడు, అప్పులప్పారావు, ఆ ఒకటి అడక్కు, ఇంకా ఆయన మూవీస్ అన్నీ అలా చూసుకుంటూ ఉండేవాడిని. ఆయన కొడుకే చేసేపాటికి నాకు అమ్మయ్య ఒకటి టిక్ కొట్టుకోవచ్చు, మైల్ స్టోన్ ఆయనతో షేర్ చేసుకున్నాను, ఆయన కొడుకుగా చేశానని. ఆయన ఇచ్చారు, మళ్ళీ పరంపరలో ఇచ్చారు మంచిది, అండ్ గాలివానాలో కూడా. ఇవన్నీ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సింక్ ఉండవు.
సేనాపతిలో అంటే ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్, సటల్గా ఉండి ఒక ఇర్రెస్పాన్సిబుల్ సన్. గాలివానాలో ఒక కైండ్ ఆఫ్ డ్రగ్, డిఫరెంట్ లుక్, అదొక సర్కాజం, నెగిటివ్ షేడ్లో చిన్న సర్కాజం అది. ఇంకా పరంపరలో యాజ్ యూజువల్ హీరో ఫ్రెండ్, కాలేజ్ బ్యాక్ డ్రాప్. ఇంకా దయాలో అయితే ఒక జర్నలిస్ట్ రోల్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య నలిగిపోయి ఒక జర్నలిస్ట్ రోల్, జేడి చక్రవర్తి గారిది. నాకు అది చాలా బాగా అనిపించింది ఈ 4 వర్క్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ రోల్స్, రెగ్యులర్గా ఒకటే చేయకుండా ఉండడానికి. ఆల్ క్రెడిట్ గోస్ టు పవన్ సాధనేని భయ్య అండ్ శరణ్ కోప్సెట్టి. సో వాళ్ళందరూ కూడా మీకు మంచి ఫ్రెండ్సా? మంచి ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అని. ఓకే. సో బయట కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాం. పవన్ భయ్య మీరంతా క్రికెట్ బ్యాచా? అవును. మీరు అంటే మంచి క్రికెట్ ప్లేయర్ అని కూడా విన్నాం. అంటే చాలా కార్పొరేట్స్ క్రికెట్స్, చాలా ట్రాఫీస్వి కూడా మీరు ఆడడం జరిగింది, మీకు ప్రైజెస్ రావడం కూడా జరిగిందని విన్నాం. ఇప్పుడు ఓజీ నవీన్ అన్నారు కదండి, క్రికెట్లో కూడా వేసుకోవచ్చు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. ఒకప్పుడు ఓజీ నవీన్. అంటే ఎందుకంటే నేను క్రికెట్ అంటే బాగా ఇష్టం. లైక్ 10th క్లాస్లో విజయవాడలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అవుతుంది అని చెప్తే వెళ్ళాను. అండర్-22. ఆ అండర్-22 అనే ట్యాగ్ ఏంటో కూడా నాకు తెలియదు. వెళ్ళిపోయి విజయవాడలో బాల్ కొనుక్కుని వైట్ అండ్ వైట్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సెలక్షన్స్ ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు. గ్రౌండ్లో మ్యాచ్ ఆడేస్తారేమో, బాగా ఆడిన వాళ్ళు తీసుకుంటారేమో అనుకున్నాను. వాళ్ళు నెట్స్లో 2గా బ్యాచెస్ డివైడ్ చేసి బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అలా డివైడ్ చేసి అలా పెట్టేశారు. పెట్టినప్పుడు అందరూ 22 అంటే అప్పుడు తెలిసిన 22 ఏజ్. అందరూ ఈ 22 అంటే ఇంజనీరింగ్ డెడ్ లైన్లో ఉన్నవాళ్ళే. నేనేమో బొడ్డు అండి 10th క్లాస్ ఇలా చదువుతున్నాను. దీనికన్నా నేను వచ్చింది అనవసరంగా బస్ ఛార్జీలు ఏమన్నా బొక్క అన్నట్టు అనుకున్నాను. కాకపోతే అనుకున్నా నీకు నచ్చింది వేసుకోరా అనుకున్నా. నా టర్న్ వచ్చింది. అవతల అతను ప్యాడ్లు పెట్టుకుని టీవీలో చూసేవాడిని. లైవ్లో చూస్తాం, ఓహో ప్యాడ్లు ఎలా ఉంటాయి, హెల్మెట్ ఎలా ఉంటుంది, భలే ఉన్నాడు అవన్నీ వేసుకుంటే అనుకున్నాను. వేసుకుని నవీన్ అన్నారు, ఏమన్నారు, నమ్మురో ఫస్ట్ బాల్ ఇన్ స్వింగర్ బౌల్డ్. నేనే నమ్మలా, నేనే అనుకున్నా. అర్షా అనుకున్నాడు ఆ బ్యాట్స్మెన్. అలా 5 balls వేస్తే 3 bowls. ఇంకేంటంటే సెలెక్టర్ నా పేరు అడిగాడు, సనకా నవీన్ అని చెప్పి టిక్ కొట్టుకున్నాడు. టిక్ కొట్టుకోగానే నాకు ఇంకా వచ్చేసింది. అందరు అన్నారు, అరే ఈ బొడ్డు భలే వేస్తున్నారు అన్నారు. ఇంకా నేను అతి ఎక్కువ. అక్కడి నుంచి నేను యాడ్లు మంచిగా చేసుకోవాలి, కెరీర్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, టీమ్ కెప్టెన్సీ వద్దు, వైస్ కెప్టెన్సీ అయితే యాడ్లు థమ్స్అప్ ఇష్టం కాబట్టి థమ్స్అప్ చేద్దాం. అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీమ్ సెలెక్షన్ నేమ్స్ చెప్తున్నారు. మొత్తం ఇట్లా ప్రౌడ్గా చూస్తున్నారు వెనకాల అందరు టెన్షన్ పడుతున్నారు. మనం రిలాక్స్గా ఇట్లా చూస్తున్నాం. సెలెక్టర్ ఇంకా ఫస్ట్ 4 names అనౌన్స్ చేశాడు. సర్లే బ్యాట్స్మెన్స్గా మంది ఎందుకు ఉంటుందిలే అనుకున్నా. తర్వాత నెక్స్ట్ 4 names అనౌన్స్ చేశారు, ఆల్రౌండర్స్గా ఓకే అనుకున్నా. లాస్ట్ 3 names అనౌన్స్ చేశారు. బౌలర్స్ సరే 11 లేరుగా, పిల్లోనిగా ఎక్స్ట్రా ప్లేయర్, ఓకే ఎక్స్ట్రా ప్లేయర్ అని చెప్పి చూస్తున్నాయి. ఎక్స్ట్రా ప్లేయర్ లేదు, 15 numbers అయిపోయినాయి. బాల్ బాయ్స్ అని ఒకళ్ళు ఉంటారు తెలుసా, బాల్ బాయ్స్ అనుకున్నా. బాల్ బాయ్స్లో కూడా లేదు. అరే టిక్ కొట్టుకున్నాడు, అంత చేసాడు అనగానే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అని, ఏంటి తమ్ముడు అంటే అది నవీన్ అంటే, ఓ నువ్వేనా, అరే నీ ఏజ్ ఎంత అంటే 14 years అన్నా. నీకు ఎందుకురా 22, పాపం వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఇదే లాస్ట్, వాళ్ళు ఆడుకొని నువ్వు బాగా అవుతున్నావు, నీకు 16 ఉంది, 18 ఉంది, 19 ఉంది, శుభ్రంగా అట్లకి రా, డైరెక్ట్ ఇది చేసుకుంటా ఇది అన్నాడు. అనగానే ఉసూరుమంటే ఇంటికి పోయాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి వెళ్ళానండి. అండర్-17 18 సరిగ్గా గుర్తులేదు. వెళ్తే నువ్వు అని చెప్పేసి ఫార్మాలిటీకి ఇప్పించేసి సెలెక్ట్ చేస్తారు. అమ్మయ్య జర్నీ స్టార్ట్ అవుతుంది క్రికెట్ కెరీర్, మళ్ళీ యాడ్లు మంచిగా చేసుకుందాం అనగానే బర్త్డే నాది March 30 దాటింది. ఆ కట్ ఆఫ్ ఏజ్కి దాటేశాను. అప్పుడు 17 అనుకోండి, 17 నిండిపోయింది. అరే టెక్నికల్గా నువ్వు ఉండకూడదు దీంట్లో అన్నారు. ఇంకా కాళ్ళు ఎర్రదేస్తారు మళ్ళీ క్రికెట్ అంటే. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. అంటే క్రికెట్ అంటే ఇంత ఇంట్రెస్ట్ కదా, బాగా ఆడేవారు కదా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, సెలబ్రిటీస్ లీగ్స్ జరుగుతుంటాయి, సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరుగుతుంటాయి. సో కానీ అక్కడ ఆ మ్యాచెస్లో ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూడలేదు. అంటే ఆర్టిస్టులు అక్కడ అందులో ఆడే ఆర్టిస్టులకి, ఆ బ్యాచ్కి కానీ, ఆ టీమ్స్ కానీ మీరు ఎవరో తెలియదా, లేకపోతే మీరు క్రికెట్ ఆడతారని తెలియదా, లేక తెలిసినా కూడా మిమ్మల్ని తీసుకోవట్లేదా? తెలిసిన అట్లేం లేదండి. మేబీ ఒకసారి ఆడాను వాళ్ళతో, కానీ మరి వాళ్ళ రూల్స్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే హౌ ఐ షుడ్ గెట్ ఇన్ టు దట్ టీమ్ అనేది. అంటే నేను గొప్ప ప్లేయర్ అంటలేదు, అంటే ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయేమో. మేబీ ఈ టీంలోకి రావాలంటే ఇన్ని మూవీస్ చేసి ఉండాలి, ఇంత లెంత్ ఉండాలని ఏమైనా ఉంటాయేమో. మేబీ అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనేమి హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ కదా దాన్ని ఎతికి మరీ తీసుకుని దాదా అని. ఓకే గుడ్ ప్లేయర్. కానీ మీ సర్కిల్ అంతా కూడా మంచి డైరెక్టర్స్ ఆర్టిస్ట్లే కదా మీ ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళని చెప్పుండొచ్చు కదా. చెప్పుండొచ్చు కాదు, మేబీ ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ ఆల్రెడీ నాకంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్న ప్లేయర్ కమ్ ఆర్టిస్టులు ఉండొచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా, మేబీ నాకంటే ముందు ఇంకా లైన్ ఉండొచ్చేమో. అది అఫీషియల్గా ఎవరికి తెలియదు ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ అని. మేబీ వాళ్ళకి ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. అని మీరు అనుకుంటున్నారు, అంటే లేకపోతే ఎవరి గ్యాంగ్ వాళ్ళదే అంటారా? మేబీ అట్లా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సాంబా ఉన్నాడు, చాలా మంచి ఆల్రౌండర్. లాస్ట్ ఇయర్ చాలా ఒక మ్యాచ్ ఆడినట్టున్నాడు. అంటే ఫస్ట్ టీంతో సింక్ అయ్యి బాండ్ ఫామ్ అయ్యాక ఓకే వీడు క్యాపబుల్ టీంలోకి వెళ్ళి ఆడటానికి అన్న ఒక నమ్మకం వచ్చాక మేబీ తీసుకుంటారేమో. ఇప్పుడు వంశీ చాగంటి ఆయన ఉన్నాడు, హ్యాపీ డేస్ వంశీ. ఆయన ఇప్పుడు టీంతో పాటు తిరుగుతున్నాడు, ఆయన వెరీ గుడ్ ఆల్రౌండర్ అని. ఈసారి ఛాన్స్ రాలేదు, మేబీ నెక్స్ట్ టైం అలా ఛాన్స్ వస్తేమో. సో మేబీ అలా లైన్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇమీడియట్ నేను మంచి ప్లేయర్ నేను వెళ్తానంటే డైరెక్ట్ వాకింగ్ అంటే వాళ్ళకున్న రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఫ్యూచర్ సీసీఎల్స్లో మిమ్మల్ని చూడొచ్చేమో అయితే. చూడొచ్చండి డెఫినెట్గా. అందుకే నేను ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసి నా పాత ఓజీని బయటకు తీసుకొస్తే. పాత ఓజీ అంటే ఒకప్పుడు ప్లేయర్. ఒకప్పుడు అంటే ఏంటి ఆ ఓజీ ఏంటి? ఇప్పుడంటే మాకు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారు అని తెలుసు. అంటే ఒకప్పుడు నేను వేసిన పేస్ బౌలింగ్, నేను వేసిన స్వింగ్, అప్పుడున్న ఎనర్జెటిక్ బ్రూటల్ ప్లేయర్ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి. అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది, లైక్ 2018-19 తర్వాత నుంచి నేను అంత రెగ్యులర్గా స్టిక్ అవ్వలేదు గ్రౌండ్కి. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, లైక్ 3 to 4 months బ్యాక్. ఎంఐబి అని ఒక టీం ఉంటుంది, మెన్ ఇన్ బ్లూ అని. సో వాళ్ళతో పాటు ఆడుతున్నాను. బిలీవర్స్ అని ఒక టీం ఉంటుంది. సో వాళ్ళతో పాటు ఆడుతున్నాను. వాళ్ళు రెగ్యులర్గా ఆడతారు, లైక్ మిక్స్డ్ పీపుల్ ఉంటారు, లైక్ కార్పొరేట్ పీపుల్ ఉంటారు, ఇండస్ట్రీ పీపుల్ కూడా ఉంటారు. సో నేను అగైన్ మళ్ళీ జెల్ అవ్వాలి, టీంతో జెల్ అవ్వాలి. మళ్ళీ నా గేమ్ నేను గుర్తెచ్చుకుని మళ్ళీ కూడా జరిగినట్టుంది కదా మెన్ అండ్ బ్లూ. అందులో వంశీ కూడా ఆడినట్టు. వంశీ ఆయన ఆడారు కదా, ఆడతారు. అంటే నేను ఫొటోస్ చూసాను నేను, దాంట్లో ఆడతారండి. మెన్ ఇన్ బ్లూ అనేది ఇప్పుడు మొన్న క్రిక్ హీరోస్ అఫీషియల్ యాప్ ఉంటుంది కదా, దానికి టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ విన్స్. ఓకే. సో మంచి స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ హైదరాబాద్ మెన్ ఇన్ బ్లూ. సో క్రికెట్ ఇంత బాగా ఆడతారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. అంటే మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు ఇందాక. సో మీరు ఇంట్రోవర్ట్ అనేది మధ్యలో నుంచి అయ్యారా లేకపోతే ముందు నుంచి ఇంట్రోవర్టేనా మీరు? ఇంట్రోవర్ట్ ముందు నుంచి, ఇంట్లో వరకు ఇంట్రోవర్ట్ అండి. స్కూల్ కాలేజీలో మామూలుగా ఉండేది కాదు. ఇంట్లో అంటే భయం. అక్కడ ఏంటంటే బార్డర్స్ ఉండవు కాలేజ్ స్కూల్లో. తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక కూడా కొంచెం అట్లానే ఉండేవాడిని. తర్వాత రియాలిటీ చూసి ఇది కూడా నా ఇల్లే అనుకున్నాను కాబట్టి బయట ఇంట్లో ఎట్లా ఉంటానో ఇండస్ట్రీ అని ఇంట్లో కూడా కామన్ కంపోజ్డ్ అయిపోయాను పోస్ట్ వెన్నెల 1.5 మూవీ. అంటే వెన్నెల 1.5 మూవీలో ఏమైనా సంఘటనలు జరిగాయా మీకు? అంటే వెన్నెల 1.5 మూవీ నా ఫస్ట్ మూవీ. సో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు. అంటే కార్పొరేట్ బిహేవియర్ బయట ఐటీ ఫీల్డ్లో ఒకలా ఉంటుంది. ఐటీ ఫీల్డ్ ఏంటంటే సార్ అంటే కదా నన్ను నేమ్తోనే పిలువనే ఉంటుంది. మేనేజర్ అయినా సరే మిస్టర్ అని పిలుస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. బిగినింగ్లో ఏంటంటే ఇంకా స్టూడెంట్ యాటిట్యూడ్, కొత్త లేత యాటిట్యూడ్ అట్లాగే ఉండేది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవాడు, ఏడీస్ అని చెప్పేసి ఆఫీస్ బాయ్స్ లాగా ట్రీట్ చేసేవాడు. కొంచెం అలా చూసేవాడు. అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మనకు అర్థమైపోద్ది కదా అని. ఒక రోజు మ్యాచ్ ఆడుతున్నాం, కిందే ఆడేస్తున్నప్పుడు నేను కీపింగ్లో ఉన్నాను. అడిగాను, సార్ ఎంబీఏ చేశారా అన్నాను. అవును చేశాను, మీకు తెలుసా ఎంబీఏ అన్నాడు. అమ్మాయి నీకు ఎంబీఏ తెలుసా అన్నాడంటే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఏ పని లేకపోతే వస్తారనే మైండ్ సెట్లో ఆయన ఉన్నాడని అప్పుడు అర్థమైంది. అప్పుడు ఇంకోటి ఏమర్థమైందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అనిపించింది. అంటే నేను ఎంబీఏ చేశాను, బీటెక్ చేశాను, జాబ్ చేశాను, సో నాకు రెస్పెక్ట్ దానికి తగ్గట్టు. ఇది ఐటీ ఫీల్డ్ కదా, సినీ ఫీల్డ్, అది ఇక్కడ కన్సిడర్ చేయరు కదా. నాకు అప్పుడు అర్థమైంది. సరే అప్పుడున్న దూకుడు మీద అన్నాను, సార్ ఎంబీఏ ఎక్కడ చేశారు సార్ అంటే ఆయన చెప్పాడు ఆయన చేసిన కాలేజ్. ఓకే మీకు ఐడియా ఉందండి అసలు ఎంబీఏ కాలేజ్ ఆయన అన్నాడు. చేశానండి, కానీ నేను లోకల్ ఎంబీఏలో చేయలేదు, నేను బిజినెస్ స్కూల్స్లో చేశాను. దానికి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఎంఏటీ అనేది. లోకల్ ఎంట్రన్స్ టెస్ట్లు కాదు, దానిలో ఎక్కువ పర్సంటైల్ వస్తేనే మీకు వస్తుంది, అంత ఈజీ కాదు. అలాంటి ఎంబీఏ నేను చేశానండి, బాల్ వేస్తున్నాడు ఆడండి అన్నాను.
అయ్యా ఓకే ఓకే అని చెప్పి ఆయన ఆడాడు. అప్పుడు అప్పుడు సర్రమైన లేచింది. ఎందుకంటే ఎందుకు మనిషి ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటే బాగుండేది. అంటే అప్పుడు అలా బాగా దూకుడు ఉండండి. క్రికెట్ ఆడేవాళ్ళం, బ్యాట్ ఇసురు కొట్టేవాడిని అందరి ముందు, ప్రొడ్యూసర్ ఉండేవాడు, వాళ్ళు ఉండేవాళ్ళు, అవుట్ నాట్ అవుట్ అంటే అలా అంటారు కదా, ఇట్లా వెనక్కేసి తొక్కలో గేమ్లు బొచ్చుడు ఆడే నేను లీగులు నాకు అవసరం అని చెప్పి పక్కన కూర్చునేవాడిని అందరూ ఉన్నప్పుడు. అంటే తర్వాత తెలిసింది ఒక ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఇది నీ ఐటీ ఫీల్డ్ కాదు అది కాదు అని నాకు నేను ట్యూన్ చేసుకుని చేంజ్ అయ్యి ఇట్లా ఉంది. అంటే అప్పుడు లేత వయసు. ఆ తర్వాత నుంచి ఇంట్రోవర్ట్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి ఇంకా నార్మల్గా అంటే నవీన్ అని పిలిచినా వెళ్తాను, ఏడీ అని పిలిచినా వెళ్తాను, ఏ పిలిచినా వెళ్తాను. అప్పుడు కెమెరామెన్ కూడా ఎడీస్ అంటే అన్నాడు, ఐఎమ్ నాట్ ఏడీ, ఐ హ్యావ్ ఎ నేమ్, మై నేమ్ ఇస్ నవీన్ అన్నాడు, యూ కెన్ కాల్ మీ నవీన్ అన్నాడు. అప్పుడు ఏం తెలుసు, సడన్గా ఇదేం అలవాట్లేదు కదా. తర్వాత అర్థమైంది ఇక్కడ నీ క్వాలిఫికేషను నీకు ఉన్నది దాన్ని బట్టి ఎవడో ఉండదు, నీకున్న రేంజ్ బట్టే, నీకున్న ఫేమ్ బట్టే ఉంటుంది రెస్పెక్ట్ అనేది. అంతెందుకంటే గట్టిగా ప్రొడక్షన్ వాళ్ళు భోజనం పెట్టి ఎక్స్ట్రా గారి ఎయిర్ ఎక్స్ట్రా గారి నీకు పడిందంటే నువ్వు మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్. ఓకే, ఏమైనా ఫేస్ చేశారా అలాంటివి? మంచి ఆకలి మీద ఉంటారు, 2 ఇడ్లీలు వేస్తారు, గారి బాగుంటుంది, ఇంకోటి అడిగితే లేదండి కౌంట్ చేసుకున్నాం అంటారు. అదే వేరే పెద్ద ఆర్టిస్ట్ వస్తే మొహమాట ఉంటుందిగా, ఏదో బైబిల్లో వేసుకొని వేస్తారు. అంటే తప్పు పట్టట్లేదు, వాళ్ళకున్న సెట్ ఆఫ్ రూల్స్ అలా ఉండొచ్చేమో అని. సో అవన్నీ చూసి రియాలిటీలో ఓహో ఇలా ఉంటుందా, సో నువ్వు కూడా దానికి తగ్గట్టే నీట్గా డీసెంట్గా ఉండు, ఎవడేమంటే నీకెందుకు అని చెప్పేసి నేను ఇంకా నార్మల్గా ఉన్నాను. సో ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారా? ఏదైనా గారేసే స్టేజ్కి వెళ్ళారా? గారా వేస్తున్నారండి. ఇప్పుడు వేస్తున్నారు. వేస్తున్నారంటే రోల్ ఏంటి అది అని కాదు, నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో జెల్ అవుతాను. హలో అన్న ఏం బాగున్నా, గుడ్ మార్నింగ్ అని చెప్పి ఫస్ట్ పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే ఆ ర్యాప్ ఉండాలి కదా, అందరితో ఉంటే అప్పుడు సెట్లో ఇంకా మనం ఈజీగా ఉంటాం. మొహం మార్చుకుని ఇలా పక్కన ఇలా కూర్చుంటే ఏముండదు, అందరితో సింక్ అయిపోయి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ మాడుకుంటే అది మనది. సో అక్కడ మనం ఈజీగా చేయొచ్చు. సో ఏముండదు. అంటే మీరు ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చారా, రైటర్ అవ్వాలని వచ్చారా, డైరెక్టర్ అవ్వాలని వచ్చారా? రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే. సో ఇనీషియల్గా వెన్లా 1.5కి నేను హైర్ చేసింది కార్పొరేట్ స్టైల్లో ఇంటర్వ్యూస్ పెట్టేసి షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేశారు. ఎవరు? హరీష్ కోయలగొండలా అని ఉంటాడండి, ఇప్పుడు సీసీఏలో కూడా ఆడుతున్నాడు కీపరు. ఆయన ఇచ్చట వాహనములు నిలబరాదు దానికి ప్రొడ్యూసర్ కూడా ఆయన ఉన్నాడు, ఆయన ఇంటర్వ్యూ చేశారు. తర్వాత కిషోర్ అని వచ్చాడు, ఆయన ఇంటర్వ్యూ చేశారు. అక్కడ నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇంకా నైట్ కూర్చొని రాసేవాడిని, మార్నింగ్ డిస్కస్ చేసేవాళ్ళము. ఇంకా అక్కడ నేను ఒక కామెడీది రాశాను, దానికి వెన్నెల కిషోర్ అన్న కంటిన్యూగా నవ్వాడు 1/2 గంట వరకు. నవ్వేసి అప్పటికప్పుడే చెప్పాడు నాది నెక్స్ట్ టైటిల్ కూడా చెప్పాడు. అప్పుడు ఆ సినిమా ఉంది, దానికి నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండు సింక్లో అని చెప్పాడు. అలా కిషోర్ అన్నతో సింక్ అయిపోయి అలా ఉన్నాను. సో వెన్నెల 1.5 అయిపోయిన తర్వాత లైక్ సుజిత్ మూవీ ఆపర్చునిటీ వచ్చింది. సో డైరెక్షన్ టీం అంతా సుజిత్తో పాటు వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాలి. అయితే కిషోర్ అన్న జఫా మూవీ ఉండు, నాకు రైటింగ్ నువ్వు ఉంటే సింక్ అవుతావు, సుజిత్ నెక్స్ట్ దానికి నువ్వు డైరెక్ట్ జాయిన్ అయిపో, ఏం పర్లేదు అని అన్నారు. నేను ఇంకా అవునా అని ఇక కిషోర్ అన్న ఉండమన్నాడని సుజిత్కి మాట చెప్పాను. వచ్చి జఫాకి నేను వర్క్ చేశాను. జఫాకి వర్క్ చేశాను రైటింగ్. బాగుండేదండి జఫా నిజంగా. కాకపోతే ఆయన డిస్కస్ చేసింది ఆయన దీలా, అసలు ఆయన నెరేట్ చేస్తున్నప్పుడల్లా కింద పడిపోతారు అందరూ, అంత అద్భుతమైన నెరేటర్. కాకపోతే మరి పాపం ఎక్కడి నుంచో ఆయనకి ఏ అప్లికేషన్లో ఏం అడ్డం వచ్చినాయో కానీ నేను రిలీజ్ డేకి వెళ్ళినప్పుడు నాకు ఆయన చూపించింది సీన్స్ అన్నీ కనిపించలే. ఆయన ఇంట్రడక్షన్ చెప్పింది ఒకటి, సినిమా ఎలా స్టార్ట్ అవుద్దని, కానీ ఇక్కడ వేరే సీన్ వచ్చేసింది. మరి ఎక్కడ అయిందో మరి వాళ్ళకే తెలియదు. సో మరి జఫా సినిమా తర్వాత మీరు సుజిత్ దగ్గరికి వెళ్ళలేదా? ర్యాండమ్ మామూలుగా మాడుకోవటము ఇంకా అది ఇది ఇంతే అని. అట్లాంటప్పుడు నేను ఎవరో ఒకళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్క్రిప్ట్ అడిగారు నన్ను, ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇచ్చాను. వాళ్ళకి ఇస్తే థ్యాంక్స్ అన్న అని చెప్పారు. అయితే దానిలో క్యారెక్టర్ నాకు చేద్దామా ఖాళీగానే ఉన్నా నాకు నేను అనుకున్నా, అడిగితే బాగోదు, స్క్రిప్ట్ ఇచ్చి క్యారెక్టర్ కూడా అడుగుతున్నారు వీడు అనుకుంటారని అడగలే. వాళ్ళే అడిగారు, నేను ఏముందో నా మనసులో ఈ క్యారెక్టర్ మీరు చేయండి అన్న అన్నారు. ఎందుకు వాళ్ళు చేద్దాం అది ఉంది, లేదన్నా చేయండి అన్న అంటే అడిగించుకున్నా. సరే అయితే చేస్తాలే అన్న.
అని చెప్పి అమ్మాయి చేద్దాం అనుకున్నా, అది చేశా. కానీ దానికి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్లో దానికి ఊరుకునే అవార్డులు వచ్చినాయి, మంచి హ్యూమర్ అది ఉంటుంది అనమాట. అప్పుడు కిషోర్ అన్న సుజిత్ పెట్టారు, నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావా అసలు భలే చేసావు అని చెప్పి కిషోర్ అన్న మెయిల్ పెట్టాడు. అప్పుడు మెయిల్లోనే కమ్యూనికేషన్లో వాట్సాప్లో ఏం లేవు అని, మెయిల్లోనే కమ్యూనికేషన్లో అనగానే వాళ్ళు అయితే మనలో యాక్టింగ్ కూడా ఉంది అని చెప్పి ఇక నేను అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ పోయాను. ఓకే, షార్ట్ ఫిల్మ్ జర్నీ అలా స్టార్ట్ అయింది. మరి అంటే యాక్టర్ అవ్వాలని రాలేదు, బట్ అనుకోకుండా షార్ట్ ఫిల్మ్స్కి వచ్చాను. కానీ నాకు గుర్తు ఈనాడు దాంట్లోని, ఆంధ్రభూమి దాంట్లోని మీది కవర్ పేజెస్ వచ్చి మీ గురించి స్టోరీస్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ మెగాస్టార్గా మీకు బిరుదు కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి విజయవాడ కుర్రాడు అని చెప్పి మీ గురించి రాయడం నేను చదివాను, అందుకే నాకు బాగా గుర్తు. అక్కడి నుంచి మీరు ఒక మెగాస్టార్ అయిపోయారు. కానీ ఆ తర్వాత మీరు సినిమాల్లో అంతలా ముందుకు వెళ్ళలేకపోయారు. అవును. ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే అప్పట్లో ఉన్నారో, సుహాస్ గారు కానీ, ఇందాక అనుకున్నట్టుగా కిరణ్ అబ్బవరం గారు, వైవహర్ష గారు, వీళ్ళలో ఎవరు కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేయలేదా? లేదు, చేస్తారు. వైవహర్ష ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడండి. అంటే వైవహర్ష ఎంత అంటే నేనేం రాసుకు పూసుకుని తిరిగే అంత కూడా లేదు, కానీ ఒక మనిషిని ఎలాంటి అనేది వాళ్ళకి ఒక పాయింట్ వస్తే రోజు కలవక్కర్లేదు. సో ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఆ ఇంపార్టెన్స్ వైవహర్షకి నా మీద ఉంది. సో తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పిలుస్తాడు, అరే హ్యాంగ్ అవుట్ అవుతున్నావు రా అన్నా కూడా పిలుస్తాడు. కానీ నాకేంటంటే ఎంతసేపు సిక్స్ దాటిందా, ఓకే డోర్స్ క్లోజ్, రూమ్లో కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవుతుంది మూవీ చూస్తూ అదే ఉంటుంది. సో మనోడు పిలిచేవాడు, రారా పార్టీ జరుగుతుంది రా అని పిలిచేవాడు. నాకేమో బయటికి ఏం వెళ్తాంలే రాత్రుల పూట శుభ్రంగా రూమ్కి 9కి పిల్ల పడుకుని తినేస్తే బాగుంటుంది కదా అన్న దాని మీద ఉండేది. వాడేంటంటే తెలిసి గంతులేసి చేయడానికి కాదు, వాడికి ఉండే పరిచయాలు నాకు కూడా కనెక్ట్ అవుతారు, వీడికి కొంచెం ఉపయోగపడతాయి అన్న దాని మీద రారా అని పిలిచేవాడు. కానీ నేను అదో ట్రాన్స్లో ఉండేవాడిని. ఆడ రోజు పోలీసులు వాళ్ళతో కూడా ఫోన్ చేయించాడు, నువ్వేంటి హాస్టల్ ఏదో చేస్తున్నావు అంట, ఏంటి ఎవరికి అమ్మాయి ఫోన్ చేస్తున్నావు అంట, మరి అది కిందకి రా హర్ష పిలుస్తాడు ఇదే అన్నట్టు. అమ్మాయి ఈ నిజమా అయితే ఎందుకులే నిజం పోలీస్ అయితే మళ్ళీ మనకే బాగా చెప్పి వెళ్ళేవాడిని. అలా 2-3 సార్లు వెళ్ళాను. ఇంకా పాపం వాడేనే ఎంత పుష్ చేస్తాడు రారా అని, ఇంకా పిలిచాడు, ఇంకా వాడి వర్క్లో వాడు బిజీ ఉంటాడు కదా. సో నేను అలా వెళ్ళేవాడిని కాదు. అలా వెళ్ళిపోవటమే నాకు వాడు చేద్దాం అనుకున్న మంచి నాకు నేను చేసుకోలేదు.